మనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ గారు, ఒక్కడే మంత్రి ఉన్నారు, మీరు ఇందాక మంత్రి మీద ఆరోపణలు చేశారు. కరీంనగర్ మంత్రి ఉన్నారా, ఇంకా ఇతర మంత్రులకు కూడా ఇలా ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉందా? ఫస్ట్ మీ ఆర్టీవీ హ్యాట్సాప్ మా రవిప్రకాష్ అన్న వచ్చిండు, మళ్ళీ తెర మీదకి వచ్చారు. చాలా మంది గజగజ వంటున్నారు. తప్పకుండా చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ లక్ష్యం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో నుండి 100 ఏళ్ల క్రితమే రిజర్వేషన్లు తొలగించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే, మోడీ గారు క్లారిటీ ఇచ్చారు. నేను బతుకున్న రోజులు ఇలా రిజర్వేషన్లను తీసేయమని చెప్పన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గ్యారంటీ మీద, రేవంత్ రెడ్డి గ్యారంటీ మీద ప్రజలకు నమ్మకం లేదు. మోడీ గ్యారంటీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఏ గ్యారంటీ ఇచ్చినా 370 ఆర్టికల్ రద్దు చేసినాం. ఇలా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినాం, త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. మోడీ గ్యారంటీ మీద ప్రజలకు నమ్మకం ఉంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా లేకుంటే కేసీఆర్కే గ్యారంటీ లేకుండా చేశారు. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు హామీలు నెరవేర్స్తా అని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేస్తానని అమలు చేయకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడి గ్యారంటీ లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇష్యూ డైవర్ట్ చేసే పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఫస్ట్ మీరు 6 గ్యారంటీల విషయంలో మీరు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? 2500 రూపాయలు మహిళల అకౌంట్లు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు, తరుగు తాలు తేమల కొనుక్కుంటున్నారు, 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగలకి ఇస్తున్నారు, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు. ఫస్ట్ వాటి మీద మాట్లాడండి. ప్రజలకు కావాల్సింది ఇది. వీటి మీద మాట్లాడండి. ఫస్ట్ రిజర్వేషన్ల అంశాన్ని కావాలని తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలకు 6 గ్యారంటీల విషయాలు కావాలి. అలా మోడీ మీద గ్యారంటీ ఉంది, మోడీ గారి మీద మోడీ గ్యారంటీ మీద నమ్మకం ఉంది. 6 గ్యారంటీల విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. డీఫేక్ వీడియోకి సంబంధించి ఒక్కసారి చూసుకోవచ్చు. ఆ డీఫేక్ వీడియో కేసుతో కూడా ఒక ముఖ్యమంత్రిని భయపెట్టాలని చూస్తుంది. అసలు భయపడే ప్రసక్తే లేదు. ఎన్నికల సమయంలో కావాలని తను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఫేక్ వీడియో చేస్తూ కరెక్టా? మరి అది ఒక సాక్షాత్తు ఒక హోంమంత్రిది వీడియో మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం కరెక్టా? అది ఇప్పుడు కరీంనగర్లో నాది కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేస్తే కరీంనగర్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. నేను మాట్లాడిన పూర్తిగా ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి పెట్టారు. ఇది కరెక్టా? ధైర్యం ఉంటే డేర్గా కొనాలి. 6 గ్యారెంటీలు అమలు చేయలే, సారీ చెప్పు, మళ్ళీ అమలు చేస్తామని చెప్పాను. నీకు నమ్మకం ప్రజలు ఓటేస్తారు, లేకుంటే ఇంట్లో కూర్చోబెడతారు. నువ్వు ఏం లేకుండా 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి, ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కకు పెట్టి దాని మీద దృష్టి మళ్లించడానికి కొత్త అంశాన్ని తీసుకొస్తే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని ఓడించడానికి డబ్బులు పంపించారు, రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పంపిస్తున్నారు అనేక ప్రాంతాలు. అందుకే సిబిఐ విచారణ చెప్తే బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. ఇది ఒకవైపు దీనికి సంబంధించి డబ్బులు కరీంనగర్కి చెందినటువంటి మంత్రి ఉన్నారా, ఇంకా ఇతర మంత్రులు ఉన్నారా ఫోన్ ట్యాపింగ్ వెనకాలనేది సిబిఐకి అప్పచెప్పాలని చెప్తూనే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేయాలి, అవన్నీ డైవర్ట్ చేసి ఒకవైపు కూడా డీప్ ఫేక్ వీడియో చేస్తే అరెస్ట్ చేయరా, దాని మీద చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.